టు స్ఫూర్తి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గత 2 ఏళ్లలో బీహార్లో 50 లక్షల మందికి ఉపాధి. ప్రధాని నరేంద్ర మోడీ. మన ప్రభుత్వంలో ఆ పరిస్థితులు ఎప్పటికీ రావు. ఆటో డ్రైవర్ల సేవలో చంద్రబాబు. శ్రీకాకుళంలో ఆటో నడిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గత 2 ఏళ్లలో బీహార్ ప్రభుత్వం 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యువత సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే నితీష్ ప్రభుత్వం బీహార్ విద్యా బడ్జెట్ ను అనేక రెట్లు పెంచిందన్నారు. అందువల్ల నేడు బీహార్లోని మారుమూల గ్రామాల్లో కూడా పాఠశాలలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 19 జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను ఆమోదించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ క్రెడిట్ కార్డు ద్వారా పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి మద్దతిస్తుందన్నారు. स्वाभाविक रूप से देश की ताकत भी बढ़ती है। बिहार के युवाओं का सामर्थ्य और बढ़ाने के लिए एनडीए सरकार पूरी प्रतिबद्धता से काम कर रही है। आरजेडी कांग्रेस के शासनकाल की तुलना में बिहार का शिक्षा बजट कई गुना बढ़ाया गया है। आज बिहार में करीब करीब हर गांव टोले में एक स्कूल बन चुका है। इंजीनियरिंग कॉलेज हो, मेडिकल कॉलेज हो, इनकी संख्या भी कई गुना बढ़ी है। हाल में ही केंद्र सरकार ने बिहार के 19 जिलों के लिए केंद्रीय विद्यालय स्वीकृत किए हैं। एक समय था जब बिहार में स्पोर्ट्स से जुड़ा इंटरनेशनल लेवल का इंफ्रास्ट्रक्चर तक नहीं था। आज बिहार में स्पोर्ट्स के नेशनल और इंटरनेशनल इवेंट्स हो रहे हैं। साथियों, बिहार सरकार ने बीते 2 दशकों में 50 लाख नौजवानों को बिहार में रोजगार से जोड़ा है। बीते कुछ वर्षों में ही करीब 10 लाख पक्की सरकारी नौकरियां बिहार के नौजवानों को दी गई है। आप शिक्षा विभाग में ही देखिए कितने बड़े पैमाने पर शिक्षकों की भर्तियां हो रही है। पिछले 2 वर्षों में ही 2.5 लाख से अधिक शिक्षकों की नियुक्ति बिहार में हुई है। इससे नौजवानों को नौकरी मिली और शिक्षा व्यवस्था का स्तर भी ऊपर उठा। साथियों, बिहार सरकार अब नए लक्ष्यों को लेकर काम कर रही है। राज्य सरकार ने जितने रोजगार 20 साल में बनाए, और अभी नीतीश जी ने भी हमें अपने भाषण में बताया, आने वाले 5 साल में उससे 2 गुने रोजगार निर्माण का लक्ष्य है। संकल्प यही है कि बिहार के नौजवान को बिहार में ही नौकरी मिले, बिहार में ही काम मिले। చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు 436 కోట్లను అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈ రోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈ రోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు,
కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది, ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశాం. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని చర్చించాం. కేబినెట్ మీటింగ్ లో సీఎం ఆటో డ్రైవర్స్ గురించి హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు. ఇక ఎన్నికల సమయంలోనే ఆటో డ్రైవర్ల ఇబ్బందులు తెలుసుకున్నాను. ప్రభుత్వానికి భారమైన మీకోసం ఆనందంగా దాన్ని మోస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆటో టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేలా ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఆటో నడిపి సందడి చేశారు. ఈ క్రమంలో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు విడుదల చేశారని జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్కు 15,000 రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ ఆర్థిక సహాయాన్ని మీ పిల్లల ఉన్నత చదువుల కోసం, వారి అభివృద్ధి కోసం వినియోగించాలని, తమ పిల్లల్ని బాగా చదివించుకొని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరుతూ ఆటో డ్రైవర్లు అందరూ డ్రైవింగ్ రూల్స్ పాటించి ఎక్కడా ప్రమాదాలు జరగకుండా చూడాలని, మీరు క్షేమంగా ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి అని సీఏ వెంకటేశ్వరరావు అన్నారు. रिक्शा मोटार कैब मैक्सी कैब ड्राइवर आर्थिक परिस्थिति दृष्टि गौरव राष्ट्र मुख्यमंत्री वर्युलु श्री नारा चंद्रबाबु नायुडु गारु मिम्मल्नि प्रोत्सहिंचालने उद्देशंतो संवत्सरानिकि 15,000 రూపాయలు आर्थिक सहायता अंदिस्तुन्नारु. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో లాంఛనంగా దీన్ని ప్రవేశపెడుతున్నారు. చాలామంది ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆనాడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకో, ఉపాధ్యాయులు చెప్పినట్లుగా చదవకో, దురదృష్టవశాత్తు కానివ్వండి అదృష్టవశాత్తు మీరు అందరూ డ్రైవర్లు అయ్యారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయాన్ని మీ కష్టానికి తోడే మీ పిల్లల్ని మాత్రం బాగా చదివించి వాళ్ళు సమాజానికి సహాయపడే విధంగా ప్రయోజకులు చేయాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ, మోటార్ వెహికల్ చట్టాన్ని, ట్రాఫిక్ రూల్స్ని మెయింటైన్ చేస్తూ మీరందరూ ఈ సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పూజ్యులు మన స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంపును ఎక్సైజ్ స్థానిక పోలీసు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు: తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో 1 కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంప్ను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం కనుగొన్నారు. స్థానికంగానే పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న 9 మందిని పట్టుకున్నారు. 9 మంది ఎక్సైజ్ స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అక్రమ మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, ముడి సరుకు సీజ్ చేశారు. పడిపోతే జాగ్రత్త పెట్టారు. బాటిల్ అన్ని దాంట్లో పెట్టాను. జల్దీ కర్ 48 చెప్పివలా ఇచ్చావా? అది లిస్ట్ కలిపి చెప్పు. ఎక్కడ రాకున్నది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కార దిశగా పిహెచ్సి వైద్య సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టర్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు మాట్లాడుతూ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్లకు ఏ విధమైన పదోన్నతి లేకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ గానే రిటైర్డ్ కావాల్సి వస్తుందని, అలాగే పీజీ కోర్సులు చదవడానికి సౌకర్యం లేకుండా పోయిందని, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు ట్రైబల్ అలవెన్స్ కల్పించాలని, ఇన్ సర్వీస్ పీజీ కోటా కల్పించాలని, నేషనల్ ఇంక్రిమెంట్ కల్పించాలని, కాలపరిమితి ప్రమోషన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకు సమ్మె విరమించబోనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు.
కరోనా నుండి కాపాడింది మేము, కరోనా నుండి కాపాడింది మేము. We want justice. We want justice. We want justice. ఇవ్వాలి 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 ఇవ్వాలి. We want justice. సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనలో నిందితులు ఎవరైనా వారిని ఉపేక్షించకుండా వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని రాజేష్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారు స్థానికంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారని ప్రజలు అక్కడి సర్పంచ్ చెబుతున్నారని పేర్కొన్నారు. అధికార బలం వెనుక దాక్కోకుండా కలెక్టర్ ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మదనపల్లి ఫైల్ కేసులో త్వరితగతిన హుటాహుటిన హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని సంఘటనా స్థలానికి పంపించారు. ఈ రోజు వారిని పంపించారా? అలాగే స్థానిక ప్రజలు నాయకులు తమ సొంత నిధులతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారని గుర్తు చేసిన రాజేష్ వెంటనే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని ఉన్నతాధికారులకు కోరారు. నమస్తే. ఈరోజు మనం చూస్తుంటే మన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం మండలం దేవలంపేట ఊర్లో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగింది. అలాగే అక్కడ నాయకులందరూ కూడా చెప్పడం ఏంటంటే అక్కడ లోకల్ నాయకులే పెట్టారని చెప్తున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్యానికే అవమానకరమైన రోజు ఇది. ఎందుకంటే ఒక దళితులకే కాదు ఆయన నాయకుడు అంబేద్కర్ గారు, అందరికీ కూడా ఆయన నాయకుడే. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని లిఖించి మనకి ఈ రోజు ముందు రోజులన్నీ కూడా ఆయన ఊహించి రాసి మన అందరికి కూడా ఈ రోజు రక్షగా నిలుస్తున్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా దోషుల్ని గుర్తించి అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు అది తెలుగుదేశం వాళ్ళు చేసిన పని అని, దాన్ని గుర్తించి కఠినంగా వాళ్ళని శిక్ష పడాలని కోరుకుంటున్నాను. అలాగే చూడండి, మనకి మదనపల్లిలో ఏదో ఫైల్స్ కాలిపోయినాయని విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపించారు. ఇంత పెద్ద అవమానము భారత రాజ్యాంగ అధినేత అయిన మన బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత పెద్ద అవమానం జరిగితే కూడా ఇంతవరకు కదలలేదు ఎవరు గాని. మరి దీని మీద చంద్రబాబు నాయుడు స్పందించరా? అక్కడి నుంచి డీజీపీ గారిని పంపించరా? అంటే మీకు అవసరమైతే పంపిస్తారు, మీకు అవసరం అయితే పంపిరు. ఒక చిన్న సోషల్ మీడియా కేసులకి ఇమీడియట్ గా వాళ్ళ ఇళ్ల కాడకి పోయి హరాస్ చేసి అరెస్ట్ చేస్తున్నారే, మరి ఇంత పెద్ద అవమానకరమైన కేసుని మీరు టేకప్ చేసి అంత త్వరగా ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్తున్నారు కదా, ఎవరు చేశారని పేర్లు చెప్తున్నారు కదా, మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు అరెస్ట్ చేయలేరా? దానికి పోయి అక్కడ ఎమ్మెల్యేలు, వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ని ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అంటున్నారు. మీరేం లోకల్ డిఎస్పీని సిఐని చెప్పలేరా? ఇవన్నీ కూడా ఎందుకు మా మీద మాత్రం కేసులు పెట్టాలంటే ఈజీగా ఎస్ఐకి సిఐకి చెప్పేస్తున్నారు. అలాగే మీ వాళ్ళ మీద కేసులు అయిన లోపల కలెక్టర్కి ఎస్పీకి చెప్తా ఉన్నాము, మేము కోరుతున్నారు. ఇది మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. అక్కడ ఎంతటి వారైనా కానీ ఎవరైనా కానీ వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అక్కడ మళ్ళీ కూడా పునఃప్రతిష్ఠించాలని విగ్రహాన్ని నేను మా ప్రజల దళితుల తరఫు నుంచి కోరుకుంటున్నాను. జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.